కేరళ క్రికెట్ అసోసియేషన్ కేసీఏకు భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంజు శాంసన్కు మద్దతుగా మాట్లాడిన శ్రీశాంత్కు షోకాజ్ నోటీసును కేసీఏ జారీ చేసింది. దానిపై స్పందించిన శ్రీశాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై వచ్చిన ఫిక్సింగ్ స్కాండల్ అంశాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. భారత జట్టుకు ఆడాలనే ప్రతి క్రికెటర్ కలకు మద్దతుగా నిలుస్తా, అంతేకాని వారిని అణగదొక్కే వారితో కలిసి ఉండను. న్యాయం, ధర్మం, విధిపై నాకు నమ్మకం ఉంది. కేరళ క్రికెట్ సంఘం ప్రభావంతో కీలకమైన అంశంపై చర్చ జరగదేమోననే ఆందోళన నాకుంది. ఎవరైతే నా పరువుకు భంగం కలిగించేలా ప్రెస్ స్టేట్మెంట్లను విడుదల చేశారో వారు త్వరలోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికీ ప్లేయర్లకు మద్దతుగా మాట్లాడుతూనే ఉంటా అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు. సంజు శాంసన్కు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో అవకాశం కల్పించకపోవడంపై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇప్పుడు అదే కేరళ క్రికెట్ సంఘం నోటీస్ జారీ చేయడానికి కారణమైంది. శ్రీశాంత్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లినప్పుడు కేసీఏ అధికారులు అతడికి మద్దతుగా నిలిచారు. అప్పుడు క్రిమినల్ కేసును క్వాష్ చేయడంతో ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడ్డాడు. అప్పుడు మేం అతడికి సహాయం అందించాం. కాబట్టి ఇతర ప్లేయర్ల సంరక్షణ విషయం శ్రీశాంత్కు అవసరం లేదు అని కేసీఏ ప్రకటనలో పేర్కొంది.